కానీ నువ్వేదో మనసు, మమత, కోవెల, గోరంత దీపం అంటున్నావు కదా! అయన్నీ లేవు బాసు. నీకు అర్థం కావట్లా. ఇప్పుడు సమాజంలో బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా సింగిల్‌గా బ్రతికేసి ఏ బాధలో లేకుండా ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంటర్ అయిపోయి, ఫ్యామిలీ‌ని హ్యాపీగా లీడ్ చేస్తున్నోళ్ళు కాదు. మొక్కలు చెక్కలైపోయి, మళ్ళీ అతుక్కోబడి ఇప్పుడు కాపురాలు చేస్తున్నోళ్ళే. నీకు అర్థమవుతుందా? నువ్వు వెయిట్ చేసి కూలబడిపోయి కూర్చుని స్టేటస్‌లు పెట్టేసినంత మాత్రాన అవతలోళ్ళ మనసులు కరగవు. ఎందుకంటే ఇక్కడ మనసు అనేది ఒక రొట్ట థింగ్. ఇప్పుడు ఒక దారం చాలా పల్చగా ఉంది. ఆ దారానికి నువ్వు ఒక పూలమాల కట్టావు. సరే, తలలో పెట్టుకున్నావు. అది ఎప్పటి వరకు ఉంటదో తెలుసా? అది ఉండగలిగినంత సేపు స్ట్రాంగ్‌గా దాంట్లో ఓపిక ఉండి, దాంట్లో ఒక పటుత్వం ఉన్నంత సేపు నీ తలలో ఉంటది. తర్వాత టక్కుమని ఒక చోట తెగిపోద్ది. నువ్వేం చేస్తావు? సరే తీసి మళ్ళీ ముడేసి మళ్ళీ కట్టుకుంటావు. అది ఆల్రెడీ వీక్ అయిపోయింది. ఇంకో చోట తెగిపోద్ది, ఇంకో చోట తెగిపోద్ది. తెగిపోయి చివరికి మొక్క